చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డేంజర్ లో కడెం ప్రాజెక్టు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉధృతంగా కడెం ప్రాజెక్టు ప్రవహిస్తోంది. చేపల వేటకు వెళ్లి తిప్పిరెడ్డి గంగాధర్ గల్లంతైనట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. అందరూ చూస్తూ ఉండగానే ఆయన కొట్టుకుపోయారు. గత 3 రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. దీంతో కడెం ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లిన గంగాధర్ వరద ఉధృతంగా ప్రవహించడంతో గల్లంతయ్యారు. ఈ వార్తలోకి వెళ్లే ముందు ఆయన ఏ విధంగా కొట్టుకెళ్లారో కూడా ఒకసారి విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం. కొట్టుకుపోయిన దృశ్యాలు అయితే మనకు కనిపిస్తుంది. కడెం ప్రాజెక్ట్ అయితే ఉధృతంగా ప్రవహిస్తోందని కూడా మనం చెప్పొచ్చు. చేపల వేటకి వెళ్లొద్దు అంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ వీడియోలో హెచ్చరికలని పక్కకు పెట్టి ఆయన వేటకు వెళ్లిన సందర్భం అయితే కనిపిస్తుంది. ఇటు చూడొచ్చు, ఆ పోలీస్ ఆయన కూడా అతన్ని కాపాడడానికి, ఆ గంగాధర్ని కాపాడడానికి ఒకంత ప్రయత్నం అయితే చేసినట్లుగా మనకి ఆ పొలాల ముట ఆయన పరిగెడుతున్నారు. బట్ అక్కడ ఆ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించినట్లుగా అయితే మనకి కనిపించట్లేదు. ఆ వ్యక్తి ఆ వరద ఫ్లోలో ఏ విధంగా కొట్టుకుపోతున్నాడు కూడా మనకి క్లియర్గా కనిపిస్తోంది. కొంచెం లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితులే అక్కడ మనకి ఆ ప్రాజెక్ట్లో మనకి కనిపిస్తోంది. ఆ వరద నీరు కూడా ఎంత వేగంగా వస్తుందో కూడా మనకి మనం చూస్తున్నాం. ఫస్ట్ అక్కడ కొద్దిగా హైట్గానే నుంచున్నారు. బట్ ఆయనకి ఎటు వెళ్లాలో కూడా అక్కడ అర్థం కాని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా మనకి వరద ఫ్లోతో ఆయన ఒక్కసారిగా కూడా కొట్టుకుపోయిన దృశ్యాలు అక్కడ మనకి కనిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం అక్కడ పోలీస్ ఆఫీసర్ కూడా కొంచెం ఆయనకి హెల్ప్ చేద్దామన్నా కూడా అక్కడ పరిస్థితులు కూడా అక్కడ ఏవి కూడా అనుకూలించలేదని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సడన్గా వరద ప్రవాహం కూడా ఎక్కువ కావడంతో ఆయన ఒక్కసారిగా కూడా కొంచెం తల మాత్రమే మనకి కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. వరద ఫ్లో ఎక్కువ అవ్వడంతో ఆయన ఆ వాటర్లో కొట్టుకు వెళ్ళిపోయారు. హెల్ప్ కోసం కూడా ఆయన ఆర్తనాదాలు కూడా మనకి వినిపిస్తున్నాయి. అన్నా అన్నా అంటూ కూడా ఆయన చివరిసారిగా పిలిచిన మాటలు కూడా మనకి వినిపిస్తున్నాయి. చేపల వేటకు వెళ్ళొద్దు అంటూ కూడా గత వారం రోజుల నుంచి తెలంగాణలో ఎటువంటి వర్షం కురుస్తుందో, ఎంతగానో వర్షపాతం నమోదవుతుందో కూడా మనం చూస్తూనే ఉన్నాం. బట్ అవేవి కూడా పాటించకుండా బేఖాతరు చేస్తూ కూడా ఈరోజు చేపల వేటకు వెళ్ళారు గంగాధర్. ఈ నేపథ్యంలో ఆయన అనుకోకుండా వరదలో చిక్కుకున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు దంచుకొడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కడెం ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో కన్నాపూర్ గ్రామానికి చెందిన తిప్పిరెడ్డి గంగాధర్ అనే వ్యక్తి చేపల వేటకు వెళ్లాడు. అయితే వరద ఉధృతంగా ప్రవహించడంతో వరదలో ఒకసారిగా చిక్కుకున్నాడు. కాపాడాలంటూ కూడా ఆయన ఆర్తనాదాలు చేసి భారీ వరద కారణంగా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రెస్క్యూ టీంకు స్థానికులు కాల్ చేసి చెప్పడం కూడా జరిగిందట. అయితే అప్పటికే గంగాధర్ను చుట్టుముట్టిన భారీ వరద అతన్ని లాక్కెళ్లిపోయిందని కూడా మనకి విజువల్ అయితే క్లియర్గా కనిపిస్తోంది. ఏ విధంగా ఆయన కొట్టుకు వెళ్ళిపోయారో కూడా మనకి క్లియర్గా కనిపిస్తోంది. అందరూ చూస్తుండగానే గంగాధర్ వరదల్లో కొట్టుకుపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారాయని కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. నిర్మల జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలకు రోడ్లు, కాలనీలన్నీ కూడా నదులను తలపిస్తున్నాయని కూడా చెప్పొచ్చు. ఇటు కడెం ప్రాజెక్టు కూడా నీటి వరద ఎక్కువగా వస్తోందని కూడా మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఇప్పటికే అధికారులు 18 గేట్లను ఎత్తివేసిన పరిస్థితులు అయితే అక్కడ మనకి కనిపిస్తున్నాయి. వాగులు, వంకలు కూడా అన్నీ పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఇళ్లలోకి భారీ వరద నీరు కూడా వచ్చి చేరుతోంది. గత 3 రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇటు 16న ఇన్ఫ్లోగా ప్రాజెక్టులోకి 195,923 క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో అంటే 18 గేట్లను ఎత్తి 2,14,730 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు అధికారులు. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు. బట్ ఇప్పటి వరకు కూడా కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 4.699 టీఎంసీలు ఉంది. ప్రస్తుతం
693.85 అడుగులు కాగా 3.257 టీఎంసీల నీటి సామర్థ్యం కొనసాగుతోందని కూడా చెప్తున్నారు. కడెం ప్రాజెక్టుకు భారీ వరద నీరు రావడంతో ప్రాజెక్టును సందర్శించారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కూడా. మొత్తంగా గేట్లు అయితే 18 గేట్లు ఎత్తేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అందరికీ కూడా అక్కడున్న ప్రజలకు కూడా అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు. చేపల వేటకు వెళ్లొద్దు అని కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. అత్యవసరం అయితే తప్పితే బయటకు రావద్దు అంటూ కూడా చాలా వరకు అధికారులు అలర్ట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చేపల వేటకు వెళ్లొద్దు అని అధికారులు ఎంత చెప్తున్నా కూడా ఈరోజు గంగాధర్ చేప వేటకు వెళ్ళి అనుకోకుండా వరద ప్రవాహం ఎక్కువ కావడంతో ఈరోజు ఆయన అక్కడ వరదలో కొట్టుకుపోయిన పరిస్థితులు అయితే మనకు అక్కడ కనిపిస్తున్నాయి. అడుగు